ఆ చర్యలన్నీ చూసి గుర్రుడికి గుణపం ముందుకు పొడుచుకొచ్చింది. సరేలే, నేను కూడా వెళ్ళి వస్తానంటూ లైట్ దగ్గరికి వెళ్ళాడు. జిప్పు దగ్గర భారం పెరగడంతో అవస్థలు పడ్డాడు. ఎట్టకేలకు జిప్పు తీశాడు. వాళ్ళిద్దరికీ అనకొండని చూసిన భావం కలిగింది. గురుడు వెళుతుంటే అలా ఆగి చూస్తూ ఉండిపోయారు, కళ్ళప్పగించుకుంటూ. దగ్గరకు వచ్చి ఇక వెళ్దామా అనే వరకు వాళ్ళు ఆ ధ్యాస నుంచి పక్కకు మరల్చలేకపోయారు. ఓ, అలాగే, పదండి అని అన్నది చిన్నత్త. మరో 10 నిమిషాల్లో గురుడు ఇంటికి చేరుకున్నారు. ముగ్గురు అలసిపోయి రావడంతో నిద్ర పట్టేసింది. ముగ్గురికి తెల్లవారి 8 గంటలకు ఎంతో భారంగా మెలకువ వచ్చింది. నిన్న జరిగింది కలా నిజమా అనే అయోమయంలో ఉండిపోయారు. కాసేపు చిన్నగా నవ్వుకుని కాలకృత్యాలు తీర్చుకున్నారు. రమ్యకు కాలేజ్ రిజల్ట్స్ రావడంతో కాలేజ్కి వెళ్ళమంటూ పట్టుబట్టింది. సరేలే, తన బావని తీసుకెళ్ళు అని చెప్పింది అత్తయ్య. అత్తయ్య గురించి చెప్పలేదు కదా, చాలా అందంగా ఉంటుంది. చాలా మంచి తెలివితేటలు గల కుటుంబం నుంచి రావడం వల్ల అన్ని వ్యవహారాలు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తుంది. ఇక కోరికల విషయానికొస్తే ఆమె స్టైలే వేరు. మూడో కంటికి తెలియకుండా చాలా జాగ్రత్తగా చేస్తుంది. పల్లెటూరు కావడంతో తనకు చాలా పసందైన పాలేరు దొరికాడు. మామ పొలానికి వెళ్ళినా, బయటకు వెళ్ళినా అత్తకు తోడుగా పాలేరు కాసుకుని కూర్చునేవాడు. రమ్య వాళ్ళ అమ్మ పేరు జానకి. పేరుకి తగ్గట్టు వంపు సంపులు చాలా అందంగా ఉంటాయి. ఈ ఇంటికి వచ్చిన కొత్తలో వాళ్ళ ఆయన ఏదో చేశానంటే చేశానన్నట్టు దులుపుకొని వెళ్ళిపోయేవాడు. కానీ జానకికి మాత్రం తనివి తీరేది కాదు. అలా ఒక 10 రోజులు గడిచిపోయాయో లేదో మొగుడు పనితనం ఇదేనని అర్థమైపోయింది. తనకు కోరికలు చాలా ఎక్కువ కావడంతో ఆ 10 రోజులు చాలా ఇబ్బంది పడింది. మొగుడు చూస్తే 250 ఎకరాలకు ఆసామి. ఆ విషయంలో అస్సలు పట్టించుకునేవాడు కాదు. దాంతో మరో 20 రోజులు గడిచాయి. ఇంటి పరిస్థితి చూస్తే పెద్ద దొడ్డి, దొడ్డికి తగ్గ పాడి, అరడజను ఎద్దులు, ఒక అందమైన ఈడొచ్చిన పాలేరు. వాడి పేరు రంగడు. పేరుకు తగ్గట్లు మంచి మాటకారి. అన్ని విషయాల్లోనూ బాగా చొరవగా మాట్లాడేవాడు. దాంతో పరిచయం చాలా తొందరగా ఏర్పడింది. ఇంట్లో పనులన్నీ చూసుకోవడానికి సుబ్బమ్మ అని ఉండేది. సొల్లు సగానికి కనబడేటట్టు జాకెట్లు వేసుకుని పనులన్నీ చక్కబెట్టేది. ఒకరోజు యథాలాపంగా వంట వండుతూ కిటికీ నుంచి బయటకు చూసింది. జాను ఇంటికి కొంచెం దూరంగా కొట్టుడు పంపు ఉంది. ఆ కొట్టుడు పంపుకి ఎదురుంగా సామాన్లు అన్నీ వేసుకుని తోముతూ కూర్చుంది సుబ్బమ్మ. రంగడు పంపు కొడుతూ కొడుతూ సుబ్బమ్మ వంక తదేకంగా చూస్తూ సగం మూసి ఉన్న బంతులని ఆత్రంగా తాగేసేలా చూస్తున్నాడు. ఏందిరా ఆ చూపులు, బాగున్నాయా అంది సుబ్బమ్మ. బాగున్నాయనే కదా అంతిదిగా చూసేది. ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇప్పటి వరకు ఈ స్టోరీ విన్నందుకు ధన్యవాదాలు. మా కథని మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.